ఆదాము ఏ పాఠం చెప్పండి? సెకండ్ లెసన్ ఏంటి? ఆదాము హవ్వ. మరి ఎప్పటి నుంచి తెలుసు మీకు? ఎప్పటి నుంచో తెలుసా? ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు? 20 అన్న అసలు నువ్వు లెసన్ చెప్పడం లేదేంటారా? అదే కదా. సరే, అయితే ఇక్కడ మీకు ఎవరు కనపడుతున్నారు? ఈ బొమ్మలు ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఈ బొమ్మలు ఎవరెవరు ఉన్నారు పిల్లలు? నాకేం వినిపిస్తున్నారు మీరు? ఎట్లుందంటే కూరగాయల మార్కెట్లో పొద్దున్నే ఏముంటాయి? ఏమేమంటారు కూరగాయల మార్కెట్ చెప్పండి? కూరగాయల మార్కెట్ ఏమేమంటారా? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? యాపిల్, బనానా, బీట్రూట్ ఉందా? కనబడుతుంటాయి. నాకు చెప్పండి, మీరు ఇక్కడ ఎవరైనా ఈ యొక్క బొమ్మ ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడాలని కోరుతున్నాడు తెలుసా? పిల్లలు, దేవుడు తప్ప ఈ లోకంలో సంపూర్ణమైన సంతోషం అనేది ఎవరు కూడా. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? పిల్లలు చెప్పాలా? దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? అర్థం కావడం లేదా? నేను అడిగి అరే దీన్ని ఏం కనిపిస్తుంది అని అడిగా. ఈ యొక్క ఫోటో చూసిన తర్వాత సంపూర్ణంగా ఏముంది ఇక్కడ? ఇక్కడ సరే చూడండి పిల్లలు, నేను చెప్తా చూడండి. అది ఇంకా ఆపేసేయాలి, ఇంకా జోక్ అయిపోయింది. ఇప్పుడు సీరియస్ అంటే ఎలా ఉంటుంది? సీరియల్ కాదు, సీరియస్ అనమాట. సీరియల్ అంటే అది వేరు మళ్ళీ. కరెక్టా? అయితే చూడండి, ఇప్పుడు ఈ పటం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, పిల్లలు, దేవుడు సంపూర్ణమైన ఆనందాన్ని ఏం చేశాడు? అనుగ్రహించాడు. దేవుడు తప్ప వీళ్ళన్నిటిని ఎవరైనా కలుగు చేయగలుగుతారా? చెప్పండి. దేవుడు ఏం చేసినాడు? ఏనుగులు, తర్వాత కోతులు, తర్వాత పిల్లులు, ఇంకే కలుగు చేస్తాడు దేవుడు? ఇంకా జింకలు కదా. దేవుడు సమస్తాన్ని ఏం చేసినాడు? కలుగు చేశాడు. దేవుడు తప్ప దేవుడు ఏం చేస్తాడు? సాతానుడు ఆనందాన్ని ఇస్తాడా? సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ ఎలా ఉన్నారు? అది ఓకే, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఎలా ఉన్నారు తెలుసా? ఏడుస్తూ సంతోషంగా ఉన్నారా? అపవాదం ఏం చేస్తుందంటే మన ఎదుటి నుండి ఏం చేయాలని కోరుతుంది? సంతోషాన్ని దొంగిలించాలని కోరుతుంది. అయితే ఇక్కడ ఎలా ఉన్నారు? సంతోషంగా కదా. జంతువులతో. మీరైతే సాయంకాలం మీరు పోయి ఎవరితో ఆడుకుంటారు? మీరు ఏనుగుతో ఆడుకుంటారా? ఏనుగుతో ఆడుకుంటారా? మీకు ఇష్టమైన యానిమల్ ఏంటి? లైనా? మీకేమి ఇష్టం? ఎలుక ఇష్టమా? ఎలుకని చాలా మంది పెంచుకుంటున్నారంట కదా. తెలుసులే, నాకు తెలుసులే కదా. మీ ఇంట్లో ఉందంటే కదా ఎలుకు? పెద్ద ఎలుక ఉందంటే కదా. ఏ ఎలుక ఉంది? కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే మనకి సంపూర్ణమైన ఆనందాన్ని కలుగజేస్తాడు. అయితే అపవాది ఏం చేస్తాడు? అపవాది పిల్లలు మీరు మాట్లాడడం మళ్ళీ పాట పాడతారు. చేతులు కట్టు మాట్లాడకయుంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. పాడదాం. చేతులు కట్టుకుంటాము, మాట్లాడకయుంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. ఈ ఫస్ట్ పార్ట్లో దేవుడు తప్ప మన జీవితంలో ఆనందాన్ని ఎవరు కూడా ఇస్తారా? ఎవరు కూడా ఇవ్వరు. చూడండి, ఎంఎస్సిలో ఒక సబ్జెక్ట్ ఉంది. పిల్లలు ఈ మాట వినాలి. ఎంఎస్సిలో ఒక సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఒక ప్లాంట్ని తయారు చేయడానికి 60 రోజులు పైబడుతుంది. మీ అంతగా మీరు ఎప్పుడైనా చెట్టుని పెంచారా? మీరు చెట్టుని పెంచారా?
ఎట్లా పెంచారు మీరు చెట్టు? విత్తనం నాటి దాన్ని కలుగు చేయడానికి ఎప్పుడైనా మీరు సొంతగా చేశారా? పొలంలో కాకుండా సొంతగా చేశారా? సొంతగా ఎప్పుడైనా చేశారా? దాదాపు ఏం చేస్తుంది తెలుసా, 60 రోజులు పడుతుంది. అయితే దేవుడు ఏం చేస్తాడు, తన మహత్తు కలిగిన మాట ద్వారా ఏం చేస్తున్నాడు, సమస్తాన్ని ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది కదా, ఇది చాలా మంచిదని దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క సెకండ్ పార్ట్లో ఎలాగుంది, ఆదామవ్వ ఎలాగున్నారు? సంతోషంగా ఉన్నారా? అపవాది ఏం చేస్తుంది, నీలో ఉన్న ఏం చేస్తుంది, ఆనందాన్ని తీసివేస్తుంది. ఈ 2 దినాలు అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాగుంటావు, సంతోషంగా ఉంటావా? టీవీ దగ్గర కూర్చొని ఏం చేస్తుంటావు? కార్టూన్ అంటే ఎంతమందికి ఇష్టం? కార్టూన్ ఎప్పుడు చూడలేదా? చూశారు కదా, మరి నిన్న సాయంకాలం కూడా చూశారు కదా, మీరు చూసి వచ్చారు కదా. అయితే మీరు చూశారు. అయితే శత్రువు ఏం చేస్తుంది, సంతోషాన్ని ఏం చేస్తుంది, తీసివేస్తుంది. అదిగాక అంత మాత్రమే కాదు, దేవుడు చూడండి పిల్లలు, మన జీవితంలో ఆనందం వరకు మాత్రమే సరిపోతుందా? చూడండి, ఆనందం ఉంటే సరిపోతుందా? మీలో ఎంతమంది పైలట్ అవుతారు? పైలట్ అంటే ఏంటో తెలుసా? ఏంటది? ఏరోప్లేన్, వెరీ గుడ్. ఏరోప్లేన్ నడుపుతారా మీరు? ఏరోప్లేన్ నడుపుతారా, ఎర్ర బస్సు నడుపుతారా? ఎర్ర బస్సు కదా నడిపేది, రోజు ఇక్కడి నుంచి ఎక్కడికి, అదే కదా, మీరు అదే నడుపుతారట్లేదా? ఏం నడుపుతారు మీరు? కాబట్టి అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా, ఒక శ్రేష్టమైన మాట. మీరు ఆశీర్వదించబడాలంటే ఎవరి దగ్గర నుంచి వస్తాయి? యేసయ్య దగ్గర నుంచి వస్తాయి. మీరు ఆశీర్వదించబడిన తర్వాత ఎక్కడుంటారు? ఇక్కడే ఉంటారా? తాడువాయిలోనే ఉంటారు ఎప్పుడు కూడా? ఎక్కడికి వెళ్తారు? పరలోకానికా? అప్పుడే పరలోకానికా? మరి మీరు మళ్ళీ ఉద్యోగం చేయరా? మీరు ఆశీర్వదించబడరా? యేసయ్య దగ్గర నుంచి మీకేం కావాలి? యేసయ్య, నేను దైవ సేవకుడు అన్నట్లు, యేసయ్య నేనేం కావాలా? టీచర్ అవుతారా, లేకపోతే ఇంకేమవుతారు? ఏమవుతారు? పొల్యూషనా? ఎయిర్ ఫోర్సా? ఎయిర్ ఫోర్స్ అంటే వాళ్ళు గాలికి గట్టి తిరుగుతారు వాళ్ళు, మీరు అలా తిరుగుతారా? అట్లా కాదు కదా. అయితే మీరు ఏం చేయాలి? దేవుడి చేత మీరు ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు ఆశీర్వదించబడాలంటే ఇక్కడ ప్రభు శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? ప్రభు అంటున్నాడు, లోకమునకు మీరు ఎలాగుండాలో తెలుసా? లోకమునకు ఎలా ఉండాలా? ఏమంటాడు? లోకమునకు మీరు రక్షణ పొంది ఏం చేయాలా? శత్రువుకు సాతానునికి ఎలా ఉండాలా? సిగ్గుకరంగా ఉండాలి. అవునా కదా? ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, ఇక్కడేమో దేవునికి ఇష్టలుగా ఉన్నారా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా? ఇష్టలుగా ఉన్నారు. కాబట్టి యేసయ్య దగ్గర నుంచి ఏమొస్తున్నాయి చూడండి పిల్లలు, ఎన్ని వైట్ యారోస్ ఉన్నాయి. బాయ్స్ అసలు చూడడం లేదు కదా, కనిపించడం లేదు కదా. 3 ఉన్నాయి కదా, 3 ఎలాగున్నాయి? కాబట్టి బ్లెస్సింగ్స్. అయితే ఇక్కడ ఎలాగున్నాయి చూడండి, ఇక్కడ ఏమైనా ఉన్నాయా పిల్లలు? ఇగో వింటర్లే, ఎవ్వరు వింటర్లే. ఇక్కడ ఏమీ లేదు కదా. యేసయ్యకు మనం వ్యతిరేకంగా ఉంటే, అంటే యేసయ్య దగ్గర నుంచి ఆశీర్వాదం కానీ ప్రేమ కానీ, వీళ్ళిద్దరూ ఎలాగున్నారు? నోరు తెరుచుకొని చూస్తున్నారా? ఇది కూడా ఇప్పుడే ఆవులో తీస్తున్నాడు. నోరు తెరుచుకొని చూస్తున్నారా, మామూలుగా ఉన్నారా? అని చూస్తున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ ఎలాగున్నారు? నోరు మూసుకొని ఎలాగున్నారు? ఎటు చూస్తున్నారు? యేసయ్య వైపు చూస్తున్నారు కదా. అప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? వారికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు కదా. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఎలాగున్నారు పిల్లలు చెప్పండి? నోరు తెలుసుకొని అని చూస్తున్నారు కదా. నోట్లోకి ఏం పోతాయి? అప్పుడు ఈగలు పోతాయి. ఈగలు పోయిన తర్వాత ఏం చేయాలా? నమ్మేయాలా. అదే కదా. ఏం చాక్లెట్ అది? డార్క్ ఫ్యాన్సీ చాక్లెట్. ఏం చాక్లెట్ అది? ఈగల్ని మింగుడు ద్వారా ఏముంటుంది? మంచి రుచికరంగా ఉండదు. అవును కదా. సరే, ఎప్పుడైతే మీరు యేసయ్యకు వ్యతిరేకంగా ఉంటారో మీరు ఎలాగుండాలా? ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఎలాగుంటారు? అయితే యేసయ్య చెప్పండి నాతో పాటు, యేసయ్య మేము నీకు వ్యతిరేకముగా ఉండకుండా సహాయం చేయి.
పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఏసీయ ద్వారా నుంచి ఏమొచ్చింది? బ్లెస్సింగ్స్ వచ్చాయి కదా. ఈ బ్లెస్సింగ్స్ అనేది పిల్లలు ఇక్కడ మాట్లాడుతున్నారు. పాట పాడదాం. పాట ఉంది, గుర్తుందా? ఏం పాట? మీరు వినకపోతే మళ్ళీ మొదటికి వస్తాయి. ఏం పాట అది? చేతులు కట్టు, భక్తితో కూర్చుంటాం యేసుని సంధి. ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పొందుతుంటామో, బిడ్డలు వింటున్నారా? ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పొందుతుంటామో మన జీవితంలో అప్పుడే ఒక వ్యక్తి వస్తాడు. ఇక్కడ ఎవరున్నారు? సాతానుడు కదా. నీవు ఆశీర్వాదాన్ని పొందకుండా అడ్డుగా చేంజ్ చేస్తాడు సాతాను. ఎప్పుడు కూడా నువ్వేం చేయాలా? దేవుడు పాటలు పాడకూడదని, సండే స్కూల్కి వెళ్ళకూడదనేసి ఎప్పుడు వాడు ఏం చేస్తుంటాడు? నీ మీద ఏం చేస్తుంటాడు? అయితే పిల్లలు, సాతాను ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడా? చెట్టు మీద ఉన్నాడా? లేదా జోబులో ఉన్నాడా సాతానుడు? చెట్టు మీద ఉన్నాడు కదా. వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పుడు సాతానుడు ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడా? లేదు, నీ మనసులో ఉన్నాడంట, లోపల ఉన్నాడంట. లోపలుండి ఏమంటున్నాడు? లోపలుండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏ పాట పాడొద్దు, కాసేపు నిద్రపో. ఏం చేస్తున్నాడు? లోపల ఏం చేస్తున్నాడు? ఇందాక ఒకటి అడిగాడు, డీజే పెట్టమనేసి కదా. లోపల ఏం చేస్తున్నాడు? కాబట్టి చూడండి, ఇక్కడ సాతానుడు. యేసయ్య ఉన్నాడా? లేకపోతే ఇక్కడ ఎవరున్నారు? సాతానుడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది తెలుసా? జంతువులన్నిటిలో ఏమైంది? నువ్వు చెప్పాలన్న. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఏం పర్లేదు, చూడకుండా చెప్పు నాన్న. వెరీ గుడ్ బాయ్, చెప్తా. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? సర్పము జంతువులన్నిటిలో తీసే చదువు నాన్న. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో తెలుసా? చెప్పిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తా. పొద్దున అక్క వాళ్ళకి ఇచ్చాం ప్రైజెస్. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. అయితే చదువు నాన్న. సరే, మీరు కష్టపడదులే. మీరు కష్టపడితే మళ్ళీ నాకు బాధ వేస్తుంది. సర్పం అలా ఎక్కడుంది తెలుసా? యుక్తి గలదై. జంతువులన్నింటిలో ఏది? మీకు స్నేక్ ఇష్టపడతారా, క్యాట్ ఇష్టపడతారా? మీరు స్నేక్ ఇష్టపడతారంట కదా. అది అసలు బాగుంటుందా స్నేక్? అసలు కదా. ఎవరు పెంచుకోరు కదా. ఎవరు పెంచుకుంటారు మరి స్నేక్ని? సాతాను. వెరీ గుడ్. అయితే ఎవరు పెంచుకుంటారు? మీకు డాగ్ అంటే ఇష్టమా, స్నేక్ అంటే ఇష్టమా? డాగ్ కాదులే, స్నేకే ఇష్టమంట కదా మీకు. కదా. అది ఎక్కడుంటుంది? తెచ్చుకుంటారు దాన్ని. కుక్క ఇష్టమా? లేకపోతే కుక్క ఏం చేస్తుంది? దానికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? కరిసిద్ది కదా. తర్వాత దానికి బాగా ఫన్నీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తుంటుంది? గుర్తులేదా? డాగ్ ఏం చేస్తుంది తెలుసా? అది జోక్గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? దాని తోక ఏం చేస్తుంది? ఎలా ఊది బాగా కదా. భలే గుర్తు పెట్టుకున్నారు కదా. దాని కోపం వస్తే కరిసిద్ది కదా. కరిసిద్దా? కానీ ఇట్లా కూడా చూడండి, ఇక్కడ జంతువులన్నింటిలో కూడా ఏం చేయబడతా వచ్చింది? అవ్వ ఏం చేస్తూ వచ్చింది? శత్రువు యొక్క మాటను ఆలకించింది. ఎప్పుడైతే శత్రువు యొక్క మాటను ఆలకించడం ద్వారా ఏమైంది? ఏం చేయబడతా వచ్చింది? పిల్లలు ఏం చేయబడతా వచ్చింది? చూడకుండా చెప్పాలి. దేవుడు మాట వినుడి ద్వారా ఆశీర్వాదమా, శత్రు మాట వినుడి ద్వారా ఆశీర్వాదమా? అయితే సాతాను మాట వింటే మరి ఏమవుతుంది? నరకం కదా. అయితే ఇక్కడ కూడా ఒక సందర్భం ఏం చేస్తూ వచ్చిందంటే, వాళ్ళు ఎంతో చాలా దిగాలుగుంటా వచ్చారు. పిల్లలు కనిపిస్తున్నారా? ఎలాగుంటా వచ్చారు? చాలా దిగాలుగా ఉంటా వచ్చారు. నీవు కూడా చూడండి, దేవుడు నిన్న ఒక మాట జ్ఞాపకం చేసినాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇలాగ ఇక్కడికి ఎలాగో వచ్చితివి. కాబట్టి యేసయ్య నీకు ఏ వస్త్రం ఇచ్చాడు? గుర్తుందా పిల్లలు? నీకు యేసయ్య ఏ వస్త్రం ఇచ్చాడు? గుర్తుందా? గుర్తులేదా? ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే వీరు ఈ పండు చూడండి, ఇక్కడ ఎవరున్నారు? ఈ పండు తింటా వచ్చారో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాగుంది? ఇక్కడ ఎలా పాము, తర్వాత ఇంకేముంది? ఇప్పుడు పాము తిన్న పండు కూడా వీళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారు? తింటూ వచ్చారు కదా.
తినిన తర్వాత ఏమైంది పిల్లలు? వెరీ గుడ్. ఏం చెప్ప ఇప్పుడు మరి మీరు పాము తిన్నది మీరు కూడా తింటారా? బాగా టేస్టీగా ఉంటుందంట కదా కదా. నథింగా గుడ్డింగా? నథింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ కదా. బాయ్స్ మీరైతే తింటారంట కదా, తింటారా తినరా? తింటారంటే నాకు బాగా తెలుసు కదా. మీరు ప్లేట్ కడుక్కుండానే అన్నం తినేస్తారంట కదా రోజు, అవునా కదా? ఉదయకాలం ఎంతమంది బ్రష్ చేశారు? ఓకే, వెరీ గుడ్. అయితే తర్వాత ఇక్కడ ఏం చేయబడిందంటే చూడండి పిల్లలు, వీరిద్దరు ఎలాగుంటా వచ్చినారంటే వారు ఎంతగానో శత్రు మాట వినిన తర్వాత ఏం చేయబడ్డారు? ఎంతో బాధతో ఏం చేయబడతా వచ్చినారు? శత్రువు సాతానుడు మీకు కాటు వేసిన తర్వాత, లేకపోతే వాడి మాట ఒకవేళ మీరు వినిన తర్వాత ఎలాగుంటారు? సంతోషంగా ఉంటారా? బాధగా ఉంటారు. ఎందుకని? సాతానుడు ఆ యొక్క మాట అంత ఘోరమైనది. కాబట్టి పిల్లలు ముగింపులోనికి వచ్చేస్తారు. ఇక్కడ ఈ బొమ్మలో ఏముందో చూడండి. ఈ బొమ్మలో ఏముంది? ఎవరెవరు కనిపిస్తున్నారు ఇక్కడ? ఆదాము ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రభు ఏం చేశాడు తెలుసా? వారిని శపించినాడు. ఏమన్నాడు? మీరు భూమిని ఏం చేయాలా? సేద్యపరచుడి. ఆశీర్వాదం వచ్చిందా? ఆశీర్వాదానికి బదులు ఏమొచ్చింది? శాపం వచ్చింది కదా. ఎప్పుడైతే దేని ద్వారా వీరు తినకూడదని పండు తినడం ద్వారా ఏమవుతా వచ్చారు? ఏం చేయబడుతూ వచ్చారు పిల్లలు? వారికి సంతోషం ఉందా వారి జీవితంలో? అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఏం చేశారు? యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని ఏం చేశాడు? అర్పించాడా లేదా? యేసయ్య నా కొరకై చనిపోయాడా లేదా? ఎంతమంది తెలుసు పిల్లలు యేసు ప్రభు నా కొరకై ప్రాణం పెట్టాడు? మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసారా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసారా? మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు. అసలు తెలుసా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటే? యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో ఏం చేస్తుంటారు? కొట్టారు. యేసయ్య నా పాపముల కొరకై నువ్వేం చేయబడ్డావు? మరణించి ఏదైనా తోటలో ఆదామవ్వులు పోగొట్టుకునే భాగ్యాన్ని తన రక్తం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. ఒక్క పిక్చర్ చూపిస్తారు చూడండి చివరిగా. వీరు ఇక్కడ ఎలాగున్నారు చూడండి. వీళ్ళు ఎలాగున్నారు? బాధతో ఏం చేయబడ్డారు? దుఃఖంతో ఎలాగున్నారు? సంతోషంగా ఉన్నారా? కాబట్టి శత్రువుకి మీరు సాతానుడికి మీరు యేసు ప్రభుని అంగీకరించకపోతే మీ జీవితాలు కూడా ఎలాగుంటాయి? దుఃఖము చేత ముగించబడతాయి. బిడ్డలు, ఈ 2 దినాల యొక్క ప్రయాస కాబట్టి మీరు రక్షణ పొందాలి. రక్షణ అంటే ఏంటి? యేసు ప్రభుని అంగీకరించారా? ఎంతమంది యేసు ప్రభుని అంగీకరించారు? చెప్తారు, నాతో పాటు చెప్తారా? యేసయ్యా నా పాపం నిమిత్తమై నీవు సిలువలో చనిపోయావు, మరణించావు, సమాధి చేయబడ్డావు. కాబట్టి వీరు తిరిగి ఏం చేయబడ్డారంటే ఏదైనా తోటలో నుంచి ఏం చేయబడ్డారు? వెలివేయబడ్డారు. పరలోకానికి వెళ్తారా? మరి మీరు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళాలంటే యేసు ఏం చేయాలా? మీ పాపములను ఒప్పుకోవాలి. మీరు పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా? నరకంలో ఎలా ఉంటుంది? ఏసీ ఉంటుందా? అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మీకు అంటది ఇస్తాం. చెప్పండి, నాతో పాటు చెప్పండి. యేసయ్యా నెంబర్ 1 2 3. యేసయ్యా నేను పాపిని, నా పాపములకు క్షమించము, నా హృదయంలోనికి రా. యేసయ్యా నేను నీకు వ్యతిరేకముగా జీవించకుండానట్లు సహాయం చేయి. యేసయ్యా నా పాపములు క్షమించుము. ఏదైనా తోటలో ఆదాము హవ్వను వెలివేసినట్లుగా నన్ను నీ సన్నిధిలో నుండి వెలివేయక చేర్చుకొనుము. నా పేరు నీ జీవ గ్రంథములో రాసుకొనుము. యేసు నామమున స్తుతించి ప్రార్థించి
వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఆమేన్. వెరీ గుడ్. గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, అన్న వస్తుంది.